హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే ఇప్పుడు పెరుగు వడలు చేస్తున్నానండి. వాటిని ఆవడలు అంటారు కదా! అయితే ఇది మా అత్తగారి స్టైల్‌లోనే చేస్తున్నానండి. దానికైతే పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, ఇదిగోండి గారెల పిండనమాట. అయితే ముందుగా పచ్చిమిరపకాయల్లో కొంచెం అల్లము, ఉప్పు వేసి నేనైతే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక గిన్నెలో పాలైతే తీసుకొని కాసుకున్నానండి. ఆ తర్వాత ఇంకొక పాన్ పెట్టుకొని దాంట్లో తాలింపైతే వేసుకోవాలండి ఆవడలకి. కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకుని కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే ఇంగువ అయితే కంపల్సరీ వేస్తానండి. నేను రెగ్యులర్‌గా కూడా ఇంగువ వాడుతూ ఉంటాను. ఇంతకుముందు వీడియోస్ కూడా మీరు చూసుంటే మీకు తెలుస్తుంది. నేను ఇంగువ అయితే కంపల్సరీ వేస్తాను. ఈ ఇంగువ కూడా వేసి వేగిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకుని, ఆ కరివేపాకు అవి వేగిన తర్వాత ఇందాక ఏదైతే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే మనం చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా ఈ ఆయిల్‌లో వేసి జస్ట్ అట్లా ఒక 2, 3 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. అయితే ఇందాక కాచి పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలల్లో ఇదైతే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత పాలు వేడిగా ఉంటాయి కదా! అది చల్లగా అయిన తర్వాత కొంచెం మనం పెరుగు తోడుకు వేసేసుకోవాలండి. వేడి పాలల్లో తోడు వేయకూడదు కదా! అందుకని చెప్పేసి. తర్వాత మళ్ళీ ఇంకో బాణలిలో నూనె పెట్టుకుని, నూనె వేడైన తర్వాత మనం గారెలేసుకుంటాం కదా! మనం ఏ ఏ షేప్‌లో అయినా వేసుకోవచ్చండి. మన ఇష్టం. లావుగా, సన్నగా, పలచగా మన ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా సన్నగానే వేస్తానండి. మరీ లావుగా కాదు, మరీ సన్నగా కాదు. ఇక వేయడం అనేది మన ఇష్టం. నేను కొంతమంది కవర్ మీదేస్తారు, కొంతమంది బట్ట మీదేస్తారు. నేనైతే మా ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుంది కదా! ఆ చెట్టు ఆకు మీదైతే వేస్తానండి. రెగ్యులర్‌గా కూడా ఇలాగే వేస్తాను. చేత్తో కూడా వేసేస్తానండి నేను. ఇలా అవి కొంచెం వేగిన తర్వాత డైరెక్ట్‌గా ఆ పాలల్లో వేయకూడదండి. వాటిని ముందుగా నీళ్ళల్లో వేయాలండి. ఇలాగే మా అత్తగారేస్తారు. నేను ఇదే చేస్తున్నాననమాట. ఎందుకు అనేది నాకు తెలీదు. మేబీ ఆ వేడి గారెలు నీళ్ళల్లో వేస్తే కొంచెం ఇవి సాఫ్ట్ అవుతాయనేమో అనుకుంటున్నాను నేను. ఆవిడ ఎలా చేస్తారో నేను అలాగే చేస్తున్నానండి. ఆ తర్వాత నీళ్ళల్లోంచి తీసి ఆ పాలల్లో వేసేయాలన్నమాట ఇవి. వేసేసిన తర్వాత ఒక 5, 6 గంటలు మనం పక్కన పెట్టామనుకోండి, పెరుగు అదే ఆవడలు తయారవుతాయి. నేను మార్నింగ్ 10:00 చేశానండి ఇది వీడియో. ఇప్పుడు చూడండి టైం 7 అవుతుందనమాట. ఇదిగోండి చక్కగా పెరుగు తోడుకుని పోయి, గారెలైతే చక్కగా నానినాయండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మా ఈవినింగ్ టిఫినే చేస్తాం కాబట్టి ఈరోజు ఇది పెట్టేశాననమాట. మీరు కూడా ట్రై చేయండి. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్‌ని ఫాలో అవ్వండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.